ఆకాష్ వల్ల పడిందా? అతన్ని తన వలలో వేసుకోవాలని చూస్తుందో పడిందా? లేకపోతే ధరణియే కరెక్టా? ఈ గదులు మారే విషయం వెనకాలన్న అసలు కథ బయట పెట్టాలి. పైగా నా మీద రివర్స్ అయ్యి నన్ను కొట్టింది. చంపుతా నరుకుతా ఉంది. అతన్ని నేను దగ్గర చేసుకున్నానన్న అనుమానమేగా. అంటే ఆకాష్ మీద ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా. తన సొత్తనే కదా ఇంత ఇదైపోయేది. ఇవన్నీ బయటపడాలి, లేదా బావ అక్క ఒకటవ్వాలి. దానికి ఒక్కటే ఒక్క మార్గం. వీళ్ళకి గతంలో అనుకున్న పెళ్లి జరిపించాలి. అప్పుడు ఆకాష్ కథ కంచికి చేరుతుంది. లేదంటే ఆకాష్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కబురు చేస్తే నేనే వచ్చావాడిని కదా, నువ్వు శ్రమ తీసుకుని రావడం ఎందుకు తల్లి? నా అవసరం మీ దగ్గరకు వచ్చేలా చేసింది. ఏమిటమ్మా అంత అర్జెంట్ అవసరం? ఏదైనా వ్రతం గాని పూజ గాని జరిపించాలా? కాదు, పెళ్లి జరిపించాలి. పెళ్ళ? ఎవరికమ్మా? నీకేదైనా ఫారిన్ సంబంధం వచ్చిందా? వెంటనే పెళ్లి చేసుకుని ఫ్లైట్ ఎక్కాలా? పెళ్లి నాకు కాదు. మరెవరికి? పెళ్లి కావాల్సిన వాళ్ళు మీ ఇంట్లో ఎవరూ లేరే? మా అక్క చచ్చి బతుకొచ్చింది కదా, అందుకని మా అక్క బావలకి మళ్ళీ పెళ్లి చేయాలి. ఏమిటి, మీ అక్కా బావలకు మళ్ళీ పెళ్ళా? కాస్త ఆలోచించాల్సిన విషయమే. వదినా, నువ్విప్పుడు ప్రెగ్నెంట్వి కదా? నేను ప్రెగ్నెంట్నే కదా. అయితే ఇదిగో, ఈ మందులు నేను మొదట్లో వాడినవి. నువ్వు కూడా వాడు. పుట్టబోయే బాబుకి చాలా మంచిది. ఏవి పడితే అవి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. శరీర తత్వాల్ని బట్టి వాడాలి. ఇవి జనరల్ టాబ్లెట్స్ వదినా, ఎవరైనా వాడొచ్చు అని డాక్టరే చెప్పారు. ఎంత జనరల్ అయినా జనరిక్ అయినా అడ్వైస్ ప్రకారమే వాడాలి. ఇది నీకు సంబంధించిన విషయం కాదు, ఊరికే మాట్లాడుకు. బావా, బావా, బావా! ఏంటి ఈవిడ పంతుల్ని పట్టుకొచ్చింది? అప్పుడే లెక్కలేసి జాతకాలు రాయిస్తుందా? లేకపోతే సిజేరియన్ ముహూర్తం అని ఏదైనా పెడుతుందా? ఈ కడుపు కోత నేను భరించలేకపోతున్నాను రా బాబు. బావా, బావా తొందరగా రా. బావా, ఏంట్లేక అరుపులు? అవతల లేవకూడని మనిషి ఉందని మర్చిపోయావా? అప్పుడే లేవలేకపోవడం ఏంటి? అయ్యో సారీ బావా, ఆనందంలో అక్క విషయమే మర్చిపోయాను. సర్లే, ఎంతకి ఎందుకు అరిచి పిలిచావో చెప్పు. అప్పుడు నీకు అక్కకి పెళ్లి అనుకుని మానేశాం కదా, అది జరిపించటానికి ముహూర్తం చూడాలని పంతులు గారిని పిలిపించా. నమస్కారం ఆదిత్యబాబు గారు. నమస్కారం. ఇప్పుడెలా లేక, తను ప్రెగ్నెంట్ కదా, పెళ్ళి అవి కుదరదు. ఈలోపు సీమంతాలు అవి జరిపిద్దాం. బుజ్జిగడి బారసాల, మా పెళ్ళి ఒకేసారి చేసుకుంటాం. ఓకేనా? ఏమయ్య ఆకాష్? ఓకే. బిడ్డ బారసాల, తల్లిదండ్రుల పెళ్ళ, ఇదేదో కలియుగంతానికే వచ్చింది. కడుపు అనే పదమే నా కడుపు దేవుతోంది. సరే బావా, ముందు నువ్వన్న శుభకార్యాలన్నీ ఘనంగా జరిపిద్దాం. పంతులు గారు మీరు వెళ్ళండి. ఆదిత్యవర్మ గారు వెళ్ళొస్తానండి. మంచిదండి. వీళ్ళ మాటల్ని బట్టి చూస్తే నా మంజుల నాకు ద్రోహం చేసినట్టే అనిపిస్తుంది. అదే నిజమైతే ఆ బారసాల పెళ్లితో పాటు నా సార్థం కూడా కన్ఫర్మ్ అయినట్టే.
నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అక్క ఇదిగో పాలు తాగు. పాలా? పాలు చూస్తేనే నాకు వామిటింగ్ అవుతుంది. తాగక్క, లేకపోతే నేను బావకు చెప్తాను. ముందు నువ్వు తాగు తాగు. పెద్ద పాప, తర్వాత తాగు. పెద్ద పాప. ఏంటి బావా ఇవి? ఏంటంటావేంటి పెద్ద పాప, కనిపించట్లేదా? రేపు పుట్టబోయే మన వంశోద్ధారకుడి కోసం బొమ్మలు కొనుక్కొచ్చాను. వాడు అలా భూమి మీద పడగానే ఆడుకోవడానికి ఈ బొమ్మలు. 21వ రోజు బారసాల వరకు ఆడిన దాంతో ఆడకుండా ఉండాలనే ఇన్ని బొమ్మలు తెచ్చాను. ఆహా, మా బావకి అక్కన్నా అక్కకి పుట్టబోయే బిడ్డన్నా ఎంత ప్రేమో. అలా అంటే వెంటి లేక కట్టుకున్న భార్య మీద తను కనబోయే బిడ్డ మీద ప్రేమ ఉండదా ఏంటి? అసలు కడుపే డౌట్ అనుకుంటుంటే ఈ బొమ్మలేంటో ఈయన గారి ఆనందం ఏంటో అసలు నాకేం అర్థం కావడం లేదు. భగవంతుడా, ఎందుకయ్యా కర్ణ కఠోరమైన మాటలు వినేలా చేసావు? అలా కొయ్య బొమ్మలా చూడకపోతే తీసుకుని చూడొచ్చు కదా. కనబోయే తల్లి చూస్తే కడుపులో బిడ్డ చూసినట్టే అంటారు. ఎవరు? ఎవరేంటి ఎవరు? ఎవరైనా అలాగే అంటారు. కరెక్ట్ కరెక్ట్, ఆ విషయం నేను విన్నాను. చూసావా, కన్నె పిల్ల కాబోయే తల్లికి చెప్పాల్సి వస్తుంది. నువ్వు అమెరికాలో భవిష్యని చాలా ఇబ్బందులతో కన్నావు. ఈసారి నీకు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశాను. ఏంటి సార్ స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారా? ఏంటి సార్ అవి? గాజు పెంకుల మీద క్లాసికల్ డాన్సు, నిప్పుల మీద క్యాట్ వాక్. ఊరుకోండి సార్, ప్రపంచంలో ఏ విధమైన చేస్తాడు సార్. అందుకే నువ్వు చేయాలి. అర్థమైంది సార్, మూసుకున్నాను. నీకెందుకు ఆకాశ్, నీ బతుకు చెడ. స్పెషల్ అన్నారని అడిగాను సార్, సారీ సార్. సిరి సిరి మువ్వలు, సీతాకోక చిలుకలు, రండి 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 రండి. రండి రండి రండి, దయచేయండి అమ్మా. వణక్కం. వందనం. ఆదాబ్. ఏంటి తిప్పుడు? ఈ తిప్పుడు నాకొచ్చిందేంటి? వీళ్ళెవరు బావా? జగతి, ప్రగతి, ఆకృతి. వాళ్ళ పేర్లు కాదు సార్, అసలు ఎవరు అని. అది అడగాల్సింది మా పెద్ద పాప. నీకేంటి ఆత్రం? తన మైండ్ వాయిస్ ఏదో నీకు తెలిసిపోయినట్టు అడుగుతావేంటి? ఎవరు వీళ్ళు? ఎందుకు వచ్చారు బావా? రాలేదు, ఆదిత్య గారే మాట్లాడి తీసుకొచ్చారు. దేనికి? దేనికేంటి? పెద్ద పాప ఎవరు? నా దిల్ కా ధడ్కన్, మేరా ప్యార్ కా టుక్డా, మేరా ప్యారీ వైఫ్. తను లేవలేని మనిషి కదా, అందుకే ఈ ముగ్గురిని తీసుకొచ్చాను. కడుపుతో ఉన్న వాళ్ళు కనేదాకా కంటికి రెప్పలా చూసుకుని డెలివరీ అయిన తర్వాత బేబీని మన చేతిలో పెట్టేసి వాళ్ళ దక్షిణ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆకృతి ప్రెగ్నెన్సీ లేడీస్ కి యోగా చేయించి లోపల బిడ్డ కులాసాగా ఎదిగేలా చేస్తుంది. ఇక జగతి నీకు ఏ టైంలో మందులు ఇవ్వాలో, ఏ టైంలో ఏం తినాలో డిసైడ్ చేస్తుంది. న్యూట్రిషన్లో స్పెషలిస్టు. ప్రగతి టైం ప్రకారం మంచం దగ్గరికి అన్నీ తీసుకొచ్చి నీకు అందిస్తుంది. కేర్ టేకర్ అన్నమాట. సూపర్ బావా, డెలివరీకి ముగ్గురు కేర్ టేకర్స్ ని అరేంజ్ చేసావు. అసలు ఎవరని అడిగావు కదా, ఇప్పుడు అర్థమైందా ఆకాషు?
ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? ఇంత క్లారిటీగా చెప్పాక ఇంకా అర్థం కాకుండా ఉంటుందా సార్? బాగా అర్థమైంది సార్, బాగా అర్థమైంది సార్. సిరిసిరి మూలో ఇక డ్యూటీలో జాయిన్ అయిపోండి. ఇదిగో ఈవిడే నా ప్రియాతి ప్రియమైన భార్య. అర్థమైంది సార్. కడుపులో బిడ్డ గుండె చప్పుడు వినపడింది. అది అది వాళ్ళ స్పెషాలిటీ. గుండె చప్పుడు వినపడిందా? ఇంకా నయం, నా గుండె ఆగిపోయే చప్పుడు ఆ చప్పుడు వినపడలేదా? ఏమన్నా అన్నావా ఆకాష్? అబ్బే ఏం లేదు సార్. ఏదో అన్నట్టుంటేను. బిడ్డ కడుపులో బాగా ముడుచుకొనుంది. యోగా బిట్స్ నేర్పాలి. నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. పెద్ద పాప అలా అనకూడదు. అబ్జెక్షన్ చెప్పొద్దు. ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి తీసుకొచ్చాను. ఏంటి సార్? గాజు పెంకుల మీద డాన్సు, నిప్పుల మీద క్యాట్ వాక్. రెడీయా? ఇదిగో పెద్ద పాప, చెప్పినట్టు వినాలి, చెప్పినట్టు చేయాలి. ఓకే? వంశోద్ధారకుడు సంరక్షణ అంతా వాళ్ళదే. ఓకే? తను దేనికి నో అన్నా నాకు చెప్పండి. అలాగే సార్. ఈ పాలు నువ్వు తాగేవయ్యా? తీసుకో. అక్క, నువ్వు బొమ్మలతో ఆడుతూ ఉండు. చూడండి, మా అక్కను బాగా చూసుకోండి. ఈ హోమ్లో ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టానో ఏంటో. కానీ చూడకూడనివి చూడాల్సి వస్తుంది, వినకూడనివి వినాల్సి వస్తుంది, మాట్లాడాల్సినవి మాట్లాడలేక మౌనంగా ఉండాల్సి వస్తుంది. నా బాధ పగవాడికి కూడా రాకూడదు. దుర్ముహూర్తం, రాహుకాలం, వర్జం, యమగండం ముహూర్తాలన్నీ చూసుకుని వచ్చాను. ఒక్క పోయే కాలం చూడనట్టుంది. అది ఇలా నా వెంటపడి వేధిస్తూ ఉంది. ఎంట్రీ టైం బేడా, నా జాతకం బేడా. అయినా ఉగాది నాడు పంచాంగ శ్రవణంలో బానే ఉంది. ఆదాయం 18, ఖర్చు 9 అని ఉంది. రాజపూజ్యం 7, అవమానం 27 అని ఉంది. అది ఎఫెక్ట్. లాభం లేదు, ఇంకా లేట్ చేయకూడదు. అర్జెంటుగా మంజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. డౌట్ క్లారిఫై కాకపోతే డెత్ కంపల్సరీ అయ్యేటట్టుంది. అమ్మయ్యా, ఇంతకాలానికి ఒక సమస్య ఒక దారికి చేరినట్టు నాకు చాలా ఆనందంగా, మనసుకి తృప్తిగా ఉంది. అక్క బావ మళ్ళీ ఇలా సంతోషంగా ఉండటం నా అదృష్టం. బావ అక్కని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇప్పటి నుంచే కాలు కింద పెట్టకుండా ఎన్ని ఏర్పాట్లు చేశాడు. ఎంతైనా అక్కకి బావ అంటే చాలా ప్రేమ. ఇప్పుడు వీళ్ళు ఒకటైపోయారు కాబట్టి ఇంకా ఆ ధరణి సంగతి తేలాలి. అది తిరిగి ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది. నంగనాచిలా ఉంటూ నాకు డౌట్స్ క్రియేట్ చేస్తుంది. బావని అతుక్కుని తిరుగుతుంది. దాని తెలివితేటలకు సరైన గుణపాఠం చెప్పి అవతలకి గెంటేయాలి. ధరణి, తెలివితేటలు నీ ఒక్కదాని సొంతం కాదు. ధరణి, నీకిస్తాన్ చూడు జలక్. పెద్దమ్మా, 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 పెద్దమ్మ. హాయ్ పెద్దమ్మా, ఇవిగో ఫ్రూట్స్. హాయ్ లేదు, గోయ్ లేదు. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? మళ్ళీ ఏం తంపులు పెట్టడానికి? అయ్యో పెద్దమ్మా, ఎప్పుడు ఒకేలా ఉంటానా ఏంటి? మార్పు సహజం. నేను తెంపులు పెట్టడానికి రాలేదు. తెగిన బంధాల్ని ముడేద్దామని వచ్చాను. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఏ బంధానికి నువ్వు ముడేసేది? ఎందుకు పెద్దమ్మా అంత కోపం? అయినా ధరణక్క చూడు,
ఎంత బాగా నన్ను అక్కని అర్థం చేసుకొని అడ్జస్ట్ అయిపోయి ఉంటుందో. నువ్వెందుకు అలా తీసి పారేస్తావు? ఏయ్, అదే అడ్జస్ట్ అవడం అంటే లేకపోతే ఎందుకు మళ్ళీ ఆ ఇంటికి వస్తుందో చెప్పు. బుద్ధి లేక ఏదో ఉద్ధరిద్దామని వచ్చి ఉంటుంది. బుద్ధి ఉండి వచ్చిందో లేక వచ్చిందో నాకు తెలీదు, కానీ తను వచ్చిన వేళ విశేషం. నా అక్క కడుపుతో ఉంది. మా బావ అక్కని చాలా చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ధరణక్క, మంజులక్క తన సవతి అన్న విషయం కూడా మర్చిపోయి బావ కంటే చాలా ఎక్కువ ప్రేమగా అక్కను చూసుకుంటుంది. అక్కని కాలు కింద పెట్టనివ్వడం లేదు. తనే స్వయంగా అక్కకు సేవలు చేస్తుంది. ప్రతి క్షణం మంజుల టాబ్లెట్ వేసుకో, మంజుల జ్యూస్ తాగు, మంజుల అది, మంజుల ఇది అంటూ బొచ్చు కుక్కు పిల్లల అక్కని వదలకుండా కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఏయ్, బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుకో. అది దాని కంటికి రెప్పలా చూసుకోవడం ఏంటి? అక్క చెల్లెలేగా, చూసుకుంటే తప్పేంటి? ఏవే, ఎవరే అక్కా చెల్లెలు? ఎవరేంటి ఎవరు? ధరణక్క, మంజులక్క బావకి భార్యలే కదా. నోరు ముయ్యవే. బావ భార్యలట, బావ భార్యలు. బాగింది చాలు, వచ్చిందారు నెళ్ళు. ఏంటి పెద్దమ్మ మీ పెద్దవాళ్ళు చేదస్తాం. వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు, మీరు కారు. సర్లే, నీ ఆరోగ్యం ఎలా ఉంది? 260/160 గాని నువ్వు వెళ్ళవే. అయ్యో పెద్దమ్మ, బీపీ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. ఏయ్, ముందు పో అవతలకి. ఏదో పెద్దమ్మవి కదా అని పలకరించడానికి వస్తే పో పో అని అలా తరుముతావేంటి? సర్లే, ఇదిగో ఈ ఫ్రూట్స్ అన్ని నీకు తెచ్చినవే, నువ్వే తిను. వస్తాను, బాయ్. మంజులకి కడుపు రావడం ఏంటి? ఈ ధరణి దానికి సేవలు చేయడం ఏంటి? దీనికి పిచ్చి బాగా ముదిరినట్టుంది. ఇలా వదిలేస్తే మళ్ళీ పని మనిషిలా పడుండేలా చేస్తాడా ఆదిత్య? ధరణి, ధరణి, ఆదిత్య, ఆదిత్య. అత్తయ్య గారు, మీరా? ఏంటి అంత గట్టిగా పిలుస్తున్నారు? నా గొంతే అంత. మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య గారు? దుఃఖలా ఉన్నాను. అయినా ధరణి ఏది? అమ్మా, బాగున్నావా? బాగున్నాను కాబట్టే వచ్చానే. అయినా నీ సంగతి ఏంటి? నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? వద్దే అన్నా వినకుండా నా నోరు మూయించి పెద్ద మేధావిలా ఏదో అది చేస్తా ఇది చేస్తానని, అలా చేస్తా ఇలా చేస్తానని వచ్చి ఉద్ధరించిందంటే మంజుల ఆదిత్య మొదటి భార్య అంటూ వస్తే అంత అబద్ధం, అది అసలు మంజులే కాదమ్మా, కాదని నేను నిరూపిస్తాను చూడు అంటూ వచ్చి అది నెల తప్పిందని దాని కాలు నేల మీద పెట్టకుండా నువ్వు దానికి సేవలు చేస్తున్నావట. ఈ ఇంట్లో అందరికీ చేసిన సేవలు చాలలేదా? ఇంకా అది నెల తప్పితే నువ్వు పనులు చేయడానికి బుద్ధి జ్ఞానం ఉందా? ఊడ్చుకుపోయిందా? అత్తయ్య గారు, కొంచెం మెల్లిగా మాట్లాడండి. అమ్మా, అరవకు. ఇలా నోరు మూయించే మళ్ళీ ఇంటికి వచ్చావు. అసలు నెల తప్పింది అది. ఏది? దాన్నే 4 దులుపుతాను. ఏమయ్యా, నీ పెళ్ళాం పోయిందన్నావు, వచ్చింది అబద్ధం అన్నావు. మరి నెల ఎలా తప్పింది? దీంతో దానికి చాకరీ ఎందుకు చేస్తున్నావు? దీని జన్మంతా మీ ఇంట్లో ఊడిగానికేనని నేనేమన్నా కాగితం రాసిచ్చానా? దీన్నేమన్నా ఇంటికి దాసిగా పంపానా? మీరు పెద్దవారు, కాస్త వాళ్ళు చెప్పేది వినండి. అమ్మా ప్లీజ్, అరిచి మా ప్లాన్ చెడగొట్టకు. ముందు పద, నీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను. పద. ఎక్కడికే వెళ్ళేది? ఆ చెప్పేదేదో ఇక్కడే చెప్పు. అత్తయ్య గారు, ధరణి ఎందుకు చెప్తుందో కాస్త అర్థం చేసుకోండి. చేసుకున్న అర్థం చాలు, జరిగిన నష్టం చాలు. అమ్మా రా ముందు, నీకన్నీ నేను ఇంటి దగ్గర చెప్తాను. ఆదిత్య గారు, నేను మా అమ్మని మా ఇంటి దగ్గర దించి అన్ని విషయాలు చెప్పేసి వస్తాను. అలాగే. ఓసిని అమాయకత్వం చల్లగుండా దీనికి కూడా ఇతని పర్మిషన్ అడగాల? పదమ్మా.
నువ్వు ముందు పద. తీసుకెళ్ళు రామ్మా. తీసుకెళ్ళు. తమ్ముడు ఏం కాదులే, నువ్వు హ్యాపీగా ఉండు. ధరణి వాళ్ళమ్మని కూల్ చేసి వస్తుందిలే. ఏం చేస్తుందో ఏంటో.